సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేట్ డివైడ్ అయిన తర్వాత టీఎస్పీసీ ఏఈ 2015 ఎగ్జామ్ అనేది జరిగింది. అయితే దీంట్లో కొన్ని ఇంపార్టెంట్ ఏరియాస్ అనేవి మనం తెలుసుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే టీఎస్పీసీ ఏఈ 2015 పేపర్ నుంచి మొన్న జరిగిన టీఎస్పీసీ ఎఫ్బిఓ క్వశ్చన్ పేపర్ కూడా కొన్ని కీవర్డ్స్ ఉన్నాయి. అండ్ ఆ కీవర్డ్స్ అండ్ సెట్ ఆఫ్ టాపిక్స్ అనేవి కంటిన్యూస్గా రెగ్యులర్గా కన్సిస్టెంట్గా వస్తున్నాయి ప్రతి ఎగ్జామ్లో కూడా. సో ఏంటి ఆ కీవర్డ్ అనేది కూడా మీకు ఇప్పుడు షేర్ చేస్తాను. సో ఈ కీవర్డ్ మీకు ఎక్కడ వచ్చినా సరే కరెంట్ అఫైర్స్లో కానీ లేకపోతే రెగ్యులర్గా కన్వెన్షనల్ పార్ట్ లైక్ స్టాటిక్ పార్ట్లో కూడా వస్తున్నా సరే మీరు ఈ కీవర్డ్ వచ్చేటప్పుడు మీరు సెపరేట్గా నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఎందుకంటే వీటి మీద క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన క్వశ్చన్స్ని అనలైజ్ చేద్దాం. ఇక్కడ చూస్తే హూ వాజ్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ నిజాం రాష్ట్ర జనసంఘం. సో ఇక్కడ ఏంటి ఆ కీవర్డ్ ఏంటంటే ఫస్ట్ అనేది ఇంపార్టెంట్ కీవర్డ్. సో ఈ కీవర్డ్ బేస్ చేసుకొని మీకు క్వశ్చన్స్ అనేవి వచ్చాయి. సేమ్ అదే ఎగ్జామ్లో ఇంకో క్వశ్చన్ అడిగారు. ద ఫస్ట్ ఎలక్టెడ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్ వాస్. ద ఫస్ట్ న్యూస్ పేపర్ పబ్లిష్డ్ ఇన్ ఇండియా వాస్. ఇండియాస్ ఫస్ట్ సూపర్ కంప్యూటర్ ఈజ్. సో ఇలాగా టోటల్ ఒక 5 క్వశ్చన్స్ అనేవి వచ్చినాయి టీఎస్పీసీ ఏఈ 2015 పేపర్లో. ఇక్కడ చూసారా, ఆథర్ ఆఫ్ ద ఫస్ట్ నవల్ ఫ్రమ్ తెలంగాణ ఎంటైటిల్డ్ ప్రజల మనిషి. ఇలాగా ప్రతి సబ్జెక్ట్ నుంచి ఈవెన్ కరెంట్ అఫైర్స్ చదువుతున్నప్పుడు కానీ లేకపోతే తెలంగాణ హిస్టరీ చదువుతున్నప్పుడు కానీ లేకపోతే జియోగ్రఫీ చదువుతున్నప్పుడు కానీ ఎక్కడ మీకు ఫస్ట్ అనే కీవర్డ్ వచ్చినా కూడా దాన్ని మీరు కంపల్సరీగా బై హార్ట్ చేయాలి. ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి. సో ఇది ఒక పేపర్ నుంచి 5 క్వశ్చన్స్ వచ్చాయి. ఇప్పుడు ఇంకో పేపర్ చూద్దాం. సో తర్వాత ఏఈ 2015లో అయింది. దీని తర్వాత ఏఈ క్వశ్చన్ పేపర్ అంటే ఏఈ ఎగ్జామ్ అనేది జరిగింది. సో ఈ క్వశ్చన్ పేపర్ని కూడా మనం అనలైజ్ చేద్దాం. ఎక్కడ చూస్తే ఇండియాస్ ఫస్ట్ డెడికేటెడ్ మల్టీ వేవ్లెంగ్త్ స్పేస్ అబ్జర్వేటరీ లాంచ్డ్ బై ఇస్రో. ఇదేంటి కరెంట్ అఫైర్స్ నుంచి వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇన్ విచ్ ప్లేస్ ద ఫస్ట్ ఇండియన్ డిఫెన్స్ ఇండస్ట్రియల్ పార్క్ ఈస్ ప్రపోజ్. ఇది కూడా కరెంట్ అఫైర్స్ బేస్ క్వశ్చన్. ఇక్కడ చూడండి, హూ ఇస్ ద ఫస్ట్ రైటర్ టు రిటర్న్ ద హానర్ గివెన్ బై సాహిత్య అకాడమీ ప్రొటెస్టింగ్ అగైన్స్ రైజింగ్ ఇంటాలరెన్స్ ఇన్ ద కంట్రీ ఇన్ 2015. అండ్ ఇది కూడా మీకు కరెంట్ అఫైర్స్ బేస్ క్వశ్చన్. చూడండి మీ కరెంట్ అఫైర్స్ బేస్ క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయో అండ్ స్టాటిక్ పార్ట్లో ఎలా వస్తున్నాయో అంటే కన్వెన్షనల్ పార్ట్లో ఎలా వస్తున్నాయో కూడా మీరు డిఫరెన్స్ అనేది గమనించాలి. ఇక్కడ ఈ క్వశ్చన్ చూసుకుంటే హూ ప్రిసైడెడ్ ఓవర్ ద ఫస్ట్ సెషన్ ఆఫ్ ఆల్ ఇండియా కిసాన్ సభ. ఇదంటే స్టాటిక్ పార్ట్లో అడిగిన క్వశ్చన్. నెక్స్ట్ ఇది కూడా స్టాటిక్ పార్ట్లో అడిగిన క్వశ్చన్. హ్యూమన్ డెవలప్మెంట్ చాప్టర్లో మీకు వస్తుంది. అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ సంబంధించిన టాపిక్స్ అన్ని అంటే ఇండియన్ ఎకానమీ పార్ట్ 1లో మీకు చాలా ఎగ్జాస్టివ్గా కవర్ చేయడం జరిగింది విత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఓరియంటేషన్. కాబట్టి అది కూడా మీరు చూడండి ఒకసారి. సో ఇక్కడ ఏం ఇచ్చారు, ద ఫస్ట్ ఎకనమిస్ట్ హూ థాట్ అబౌట్ డెవలపింగ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ రాదర్ దాన్ పర్ క్యాపిటల్ ఇన్కమ్. సో ఇదేంటి కన్వెన్షనల్ పార్ట్ ఎకానమీ నుంచి అడగడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, ద ఫస్ట్ దళిత్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. సో ఇలాగ ఏంటంటే రెగ్యులర్గా వస్తున్న క్వశ్చన్స్ చూసుకుంటే ఫస్ట్ అనే కీవర్డ్ మీద మీకు చాలా క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి. అండ్ ఇక్కడ చూసారా, హూ ఈస్ ద ఫస్ట్ ఇండియన్ షట్లర్ టు విన్ సిల్వర్ మెడల్ ఇన్ 2015 వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్. అండ్ ఇది కూడా కరెంట్ అఫైర్స్ బేస్ క్వశ్చన్. అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి మీకు చాలా క్వశ్చన్స్ వస్తున్నాయని మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సైన్స్ అండ్ టెక్ పరంగా చూసినా సరే మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది కదా, దాంట్లో కూడా మీకు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి. ఇండియాస్ ఫస్ట్ శాటిలైట్ ఆర్యభట్ట వాజ్ లాంచ్ ఫ్రమ్ ద కంట్రీ ఆఫ్. సో ఇది కూడా మీరు డీటెయిల్గా తెలుసుకోవాలి. అండ్ ఇక్కడ కూడా చూసారా, ఫస్ట్ న్యూక్లియర్ ప్లాంట్ ఇన్ ఇండియా, ఫస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ ద వరల్డ్ టు ఆపరేట్ ఫుల్లీ ఇన్ సోలార్ పవర్. అండ్ ఇది కన్వెన్షనల్ పార్ట్ కాదు, ఇది కరెంట్ అఫైర్స్ అండ్ ఇది కన్వెన్షనల్ పార్ట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఫస్ట్ ఐఐటి ఎస్టాబ్లిష్ ఇన్ ఇండియా. అండ్ దాంతోపాటు ఎస్ రామానుజన్ ఇస్ ద ఫస్ట్ ఇండియన్ టు బి ఎలెక్టెడ్ యాజ్ అ ఫెలో ఆఫ్ ద ఫాలోయింగ్ కాలేజ్. సో ఇలాగ చూసుకుంటే టోటల్ 14 క్వశ్చన్స్ అనేవి ఒక్క ఏఈ క్వశ్చన్ పేపర్లో కనిపించినాయి అవుట్ ఆఫ్ 150. సో ఇది కూడా మీరు తెలుసుకోవాలి. ఈవెన్ సైన్స్ అండ్ టెక్ పార్ట్లో కానీ లేకపోతే కరెంట్ అఫైర్స్ పార్ట్లో కానీ లేకపోతే తెలంగాణ హిస్టరీ సంబంధించి కానీ అన్ని ఏరియాస్లో కూడా అన్ని సబ్జెక్ట్స్లో కూడా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి. ఇక్కడ చూసారా, ఇండియా ఫస్ట్ ఆపరేషన్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ అని ఇచ్చారు. ఇక్కడ కూడా ద ఫస్ట్ జియోగ్రఫికల్ ఇండికేషన్ తెలంగాణ ఏరియా వాజ్ రిజిస్టర్డ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్ గూడ్స్. సో జస్ట్ మీరు అర్థం చేసుకోండి, అంటే క్వశ్చన్ ప్యాటర్న్ ఎలా ఉంది, డీటెయిల్గా అడుగుతున్నారా లేకపోతే పైపైన అడుగుతున్నారా అని మీకు తెలుస్తుంది. నెక్స్ట్ ఈవెన్ టీఎస్పీసీ గ్రూప్ 2 మీరు చాలా మంది రాసుంటారు గ్రూప్ 2లో, దాంట్లో కూడా జనరల్ స్టడీస్ పేపర్ 1లో క్వశ్చన్స్ అనేవి వచ్చినాయి. సో ఇదేంటి కరెంట్ అఫైర్స్ బేస్ క్వశ్చన్. ద ఫస్ట్ ఈ కోర్ట్ ఇన్ ద కంట్రీ వాజ్ ఇనాగ్రేటెడ్ ఇన్ ద హైకోర్ట్ ఆఫ్. అలాగే ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ప్లేయర్ హూ బిలాంగ్స్ టు తెలంగాణ టు రిసీవ్ ద ప్రెస్టీజియస్ అర్జున అవార్డ్ ఫర్ వాలీబాల్. సో ఇది స్పోర్ట్స్ కేటగిరీ నుంచి వచ్చింది కరెంట్ అఫైర్స్ బేస్ క్వశ్చన్. అండ్ ఇక్కడ ఫస్ట్ న్యూక్లియర్ రియాక్టర్ బిల్డ్ విత్ ఇండిజినస్ టెక్నాలజీ. అలాగే స్మైలింగ్ బుద్ధా నుంచి కూడా వచ్చింది. సో నెక్స్ట్ చూసుకున్నా సరే ఇక్కడ ద నేమ్ ఆఫ్ ద ఫస్ట్ శాటిలైట్ లాంచ్ బై ఇండియా ఇన్ 1975 ఫ్రమ్ యుఎస్ఎస్ఆర్ యూజింగ్ కాస్మోస్ లాంచ్ వెహికల్. సో ఇలాగా సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి కూడా చాలా వరకు మీకు క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి. సో కాబట్టి దీని మీద కూడా మీరు ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది.
ఇలాగ టోటల్ 6 క్వశ్చన్స్ అనేవి వచ్చినాయి ఆ క్వశ్చన్ పేపర్లో టీఎస్పీసీ గ్రూప్ 2లో. ఈవెన్ మొన్న రీసెంట్గా జరిగిన టీఎస్పీసీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎగ్జామ్లో కూడా సేమ్ ఇదే కీవర్డ్స్ వచ్చినాయి. ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ విచ్ వాస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ కాంగ్రెస్ సెషన్ హెడెడ్ పాట్నా ఇన్ 1933. ఇలాగా ఇంకోటి కూడా హిస్టరీ సబ్జెక్ట్ నుంచి రావడం జరిగింది. ద ఫస్ట్ సెషన్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాజ్ హెల్డ్ ఎట్. నెక్స్ట్ ఈవెన్ తెలంగాణకు సంబంధించిన కూడా క్వశ్చన్స్ అయితే వచ్చినాయి. ఐడెంటిఫై ద ఎమినెంట్ పర్సన్ హూ ర్యాన్ ద ఫస్ట్ మొబైల్ లైబ్రరీ ఆన్ బుల్లక్ కార్ట్ ఇన్ తెలంగాణ. ఇలాగ టోటల్ 5 క్వశ్చన్స్ అనేవి కనిపించినాయి. ఈవెన్ మీకు ఎకానమీ సంబంధించిన కరెంట్ అఫైర్స్ చదువుతున్నప్పుడు కానీ లేకపోతే కరెంట్ ఈవెంట్స్ చదువుతున్నప్పుడు కానీ మీరు ఈ ఫస్ట్ అనే కీవర్డ్ని కూడా మీరు గుర్తుపెట్టుకొని దాన్ని కొంచెం ఎక్స్ట్రా వెయిటేజ్ ఇచ్చి మీరు సపరేట్గా నోట్స్ అనేవి ప్రిపేర్ చేసుకుంటే మీకు హెల్ప్ అవుతుంది. సో ఇలాగా 5 క్వశ్చన్స్ అనేవి మొన్న రీసెంట్గా జరిగిన టీఎస్పీసీ ఎఫ్బిఓ పేపర్లో మనకి కనిపించినాయి. అలాగే లాస్ట్ టైం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎగ్జామ్లో కూడా మనకి చాలా క్వశ్చన్స్ కనిపించినాయి. దీంట్లో కూడా 5 క్వశ్చన్స్ అనేవి కనిపించినాయి. సో లాస్ట్ టైం జరిగిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లో 5 క్వశ్చన్స్ సేమ్ అదే ట్రెండ్ అనేది ఫాలో అయ్యారు. ఇలాగా రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ అంటే 2015 నుంచి మొన్న జరిగిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎగ్జామ్ వరకు కూడా సేమ్ ఇదే ప్యాటర్న్ అనేది కంటిన్యూ చేస్తుంది టీఎస్పీసీ. కాబట్టి దీనికి మీరు ఈ పర్టికులర్ కీవర్డ్కి మీరు ఎక్స్ట్రా వెయిటేజ్ ఇవ్వాలి అండ్ దీని మీద కొంచెం ఎక్కువ ఫోకస్ చేసుకుంటే అట్లీస్ట్ మీకు ఒక 2 క్వశ్చన్స్ అని వస్తాయి అండ్ మాక్సిమం ఒక 5 క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. ఈ రేంజ్ అయితే ఇట్స్ కంపల్సరీ అండ్ దట్స్ 100% అష్యూర్డ్. సో ఇది నేను చెప్పాలనుకుంది ఈ హ్యాక్లో. అండ్ తర్వాత హ్యాక్స్లో ఇంకా ఇంపార్టెంట్ థింగ్స్ అనేవి మనం కవర్ చేద్దాం. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు ఒక నోటిఫికేషన్ ఫామ్లో వస్తుంది ఈ బెల్ ఐకాన్ కనుక టచ్ చేస్తే. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.